మా ఆకాంక్ష అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ రకంగా కేసీఆర్ గారు మరి ఆ పోర్ట్ఫోలియో వదులుకుంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తన ఆత్మకథ కూడా రాశారు. ది కోయలిషన్ ఇయర్స్ అని 10 సంవత్సరాల యూపీఏ పాలన మీద ప్రణబ్ ముఖర్జీ గారు ఒక బుక్ రాశారు అధ్యక్ష. తన బుక్లో కూడా ప్రస్తావించారు, మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు 6 నెలల పాటు శాఖ లేని మంత్రిగా ఉండడం అనేటువంటిది ఆ పుస్తకంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా గుర్తు చేశారు అధ్యక్ష. సరే, ఏది ఏమైనా అధ్యక్ష, మరి ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే మరి కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి పట్టుబట్టారు. ఇట్లా అయితే నేను క్యాబినెట్లో కొనసాగలేను, దయచేసి మీరు ఆలోచించండి అని బాగా ఒత్తిడి పెడితే ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు అధ్యక్ష. ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఆ బాధ్యత పెట్టారు. అప్పుడు కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు కనుక ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళి దేశంలో 23 రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ 23 రాజకీయ పార్టీల లేఖల్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చేతిలో కేసీఆర్ గారు పెట్టారు. ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి కూడా ఆ లేఖలు అందజేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఒక సందర్భంలో ఇంకా 2 సంవత్సరాలు దాటింది, నిర్ణయం ముందుకు పోతలేదు అని చెప్పి కేసీఆర్ గారు ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకొని అప్పటి మన టీఎన్జీఓ నాయకులు స్వామి గౌడ్ గారు, దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు, జయశంకర్ గారు ఇలా అందరితో కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. సో అట్లా మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో దాదాపు 2 సంవత్సరాల 4 నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైతుంటే రాజీనామా చేసి పదవిని వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి. సభకు సహకరించండి. నేను స్పీకర్ గారి మీద నేను స్వయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన. సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్. ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్? సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి. సభలాగా నడుస్తలేదు. మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా, లేదా శాసనసభలో అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా? సభ అట్లా మాట్లాడితే వీ కెన్ డీవియేట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. బట్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుకుతా ఉన్నాము. ఇది సీనియర్ లెజిస్లేటర్, నివాళులు పలుకుతా ఉన్నాం. సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత. ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష, we will never be paying proper respects to the departed soul. I request honorable member who is also a senior member, who knows how to run the assembly, please try to restrict to the subject related to former prime minister. Conclude చేయండి హరీష్ రావు గారు. Right. With due respect and high regard to Dr. Manmohan Singh and you, sir. సో ఈరోజు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు, తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని, భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పీవీ ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ, వారి మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు సీతక్క. అధ్యక్ష, స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతికి నివాళులర్పిస్తూ, రాజు మరణించే నొకతార రాలిపాయే, కవియు మరణించే నొకతార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకయందు. ఇది మన ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా గారు అన్నటువంటి మాటలు స్పష్టంగా ఖచ్చితంగా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సరిపోతాయి అధ్యక్ష. వారు ఈరోజు మన మధ్య లేకపోయినా, భౌతికంగా లేకపోయినా, వారు ప్రవేశపెట్టినటువంటి
అనేక గొప్ప సంస్కరణలు పథకాలు ప్రజల గుండెల్లో